పార్టీల వారికి ఏదో ఒక 2 విషయాల మీద మాట్లాడితే కానీ ఆయన పూర్తి ఓన్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే గ్రామీణ వాతావరణం నుంచి కూడా పార్టీ బలోపేతమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చారు. దానికోసం రేపు ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఇంకో 15 సంవత్సరాలకైనా సింగిల్గా నేను అధికారం వచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేయగలుగుతానా? అది 7 వరకు సాధ్యమవుతుంది. మనం ఏ పార్టీని ప్రజల్ని ఓన్ చేసుకోవాలి, అన్ని ప్రాంతాలని ఓన్ చేసుకోవాలనే ప్రయత్నం చేశారు. తర్వాత నేను కూటమి కాదు, నేను సొంతంగా కూడా నా శక్తి ఎంత ఉందో నిరూపించుకోగలుగుతా అని అక్కడ ఉన్నటువంటి జన సైనికుల్లో ఒక వాదనను తీసుకుపోయారు. ఏమనం రేపు మనం అవసరం అనుకుంటే ఆ స్థాయికి పోయినా కానీ మనం రెడీ కావాలి, మీరు రెడీ కండి. రేపు అవసరం ఉందనుకుంటే మనం ఆ యుద్ధానికి కూడా రెడీ కావాలి. ఎప్పుడైనా సరే అది రేపా ఎల్లుండా ఎప్పుడైనా కానీ దానికి కూడా రెడీ కావాలనేటువంటి భావన తీసుకొని వచ్చినప్పుడు ప్రజలు నిజంగా కూడా అది పార్టీ నిర్మాణంలో భావం అది. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన సమావేశం, అది ఒక ఎన్డీఏ సమావేశమో లేదా ప్రభుత్వకు సంబంధించిన కార్యక్రమం అంటేనేమో ఇవన్నీ మాట్లాడితే మాటికి తప్ప అంటుంది. ఎందుకంటే ఆ వేదిక మీద అందరూ ఉంటారు, ప్రభుత్వ కార్యక్రమం ఉంటుంది, ఆ వేదిక మీద ఉంటుంది. కానీ అట్లా కాకుండా వాళ్ళ పార్టీకి అంతర్గతంగా సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి ఒకటే ఉద్దేశం, పార్టీ బలోపేతం కోసం నేను ఎవరిని ఇడవా, నేను ఎవరినైనా ఇడవను, నేను అనుకునే లక్ష్యాన్ని చేరడానికి సిద్ధమవుతాను. అయితే ఒకటి క్లియర్గా మనం ఈ పూర్తి ఆయన విశ్లేషణ గమనించేస్తే జరిగినటువంటి ఈ 4-5 సంవత్సరాల పరిణామంలో పూర్తి సనాతన ధర్మం వైపు ఆయన భావన తీసుకొని వచ్చారు. కాబట్టి మేము కొంత బీజేపీ లేదా హిందూ ధర్మం ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా స్వాగతించినాం. ఎందుకు స్వాగతించడం అంటే ఒకటే విషయం, ఒక బలమైనటువంటి నాయకులు, అలాంటి నాయకులు రావడం మంచిది కాబట్టి స్వాగతించాం.